నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రకరకాల వస్తువులు వాటి వాడకం వీటికి సంబంధించి చేసాం. ఎలా వాడుకోవాలి, ఏ వస్తువుని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలని. కరెంటు గురించి మాట్లాడదామండి. పవర్ అసలు ఇదివరకు అయితే దాన్ని ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాకైతే చిన్నప్పుడు కరెంటు పోయింది బాగా తెలుసండి. ఒక టైం టు టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకు కరెంటు పోయేది మనకి. అవును. ఇప్పుడైతే అసలు ఆ పరిస్థితే లేదు. మా పిల్లలకి అసలు తెలీదు అవును పవర్ పోవటం అనేది. దానివల్ల ఉపయోగించటంలో అంటే ఏదైనా మనకి అందదు అనుకుంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. అది మనకి ఫ్రీగా చక్కగా ఉంటుందనుకోండి, దాన్ని దుర్వినియోగం చేసేస్తాం రమగారు. అవును జయ. అంటే ఇదివరకటికి ఇప్పటికి మార్పు ఏంటంటే, ఇదివరకటే నా చిన్నతనం, నాకు 8 ఏళ్ళు వచ్చేదాకా కరెంటే లేదు జయ. మాకు కరెంట్ ఉండేది కాదు. తర్వాత వచ్చింది కరెంటు. వచ్చినా కూడా సింగిల్ ఫేసే వచ్చేది. ఈ మామూలు గుండ్రటి బల్బులు ఉంటాయి కదా, 40 వాట్స్, అవి పెట్టి గుడ్డి వెలుగు, సుమారైన వెలుగు, పెద్ద వెలుతురు అవి ఏం కాదు. పెట్రోమాక్స్ లైట్లు, లస్టర్లు, లాంతర్లు, దీపాల వెలుగులో అలాగే పనులు చేసుకునేవాళ్ళం. ఈ చిన్న చిన్న దీపాలు క్రమంగా పెరగ్గా ఏమైంది, మనకి టీవీలు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, తర్వాత ఏమో మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, 100 రకాల వస్తువులు, హోమ్ అంటే ఏమనాలి, యూటిలిటీస్ చాలా వచ్చి ఇప్పుడు క్రమంగా ఏమైందంటే కరెంటుతోటే మన జీవితంగా ఉంది. మన ఫోన్లు ప్రతిరోజు ఛార్జ్ చేయాలి. ఫోన్ అత్యవసరం కదా. ఇక ఇప్పుడు వంటింట్లో సంగతి తీసుకుంటే మిక్సీ కావాలి, గ్రైండర్ కావాలి, అదేమంటారు దాన్ని, మన తాగే నీళ్ళు, మంచినీళ్ళకి కూడా కరెంట్ కావాల్సిందే. మంచినీళ్ళకి కరెంట్. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా రిపేర్ ఉండి కరెంట్ పోయినా ఇన్వర్టర్లు ఉండిపోతున్నాయి కదా. ఇన్వర్టర్లు పోయిన విషయం కూడా తెలియటం లేదు. మన తాలూకు దైనందిన జీవితంలో కరెంట్ ఆవశ్యకత ఊపిరితోటి సమానంగా ఉంది. బాగా చెప్పారు, కరెక్ట్ అండి. ఆక్సిజన్ ఎంతో ఇది కూడా అంతే. పిల్లల పెంపకం, సమస్తమైన విషయాలు, ప్రతిదీ. పైగా అసలు మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే ఎగ్స్ ఉడకబెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతిదానికి ఒక కరెంటు వస్తువే. ఒక్కసారి ఆలోచించండి రమ్మగారు, ఒక్కరోజు కరెంటు ఉండదు అనుకుంటే అమ్మో అనిపించి ఇట్లా అమ్మో అనిపించేస్తుంది. ఫోన్కి ఛార్జింగ్ ఉండదు, మొదలు ప్రధానమైన సమస్య అది. ఫోన్కి ఛార్జింగ్ ఉండదు. ఆ తర్వాత ఎన్ని రకాల పనులు చేయాల్సి వస్తాను చేయ మనం. ఇల్లు తుడిచేవి, ఇల్లు ఊడ్చేవి, తర్వాత ఏమో వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు, తర్వాత ఏమో కుక్కర్, రైస్ కుక్కర్లు, మైక్రోవేవ్లు, ఐరన్ బాక్సులు. అవునండి, మన జీవితం అంతా కరెంటుతోటే ముడిపడి ఉంది. మరి అంత ముడిపడి ఉన్నదాన్ని హ్యాండిల్ విత్ కేర్, పైగా అది కూడా ఇష్టారాజ్యంగా చేయడం షాక్ కొడుతుంది కదా. తెలుసు. ఇప్పుడు అది షాక్ కొట్టడమే కాదు, దాని బిల్లు కూడా షాక్ కొడుతోంది మనకి. అయినా కూడా మనం వేస్ట్ చేస్తూనే ఉంటాం. చాలా మంది ప్లగ్లు పెట్టి స్విచ్ చేసి వదిలిపెడతారు. వస్తువు మిక్సీ ఆన్ చేయలేదు కదా, స్విచ్ ఆన్ చేస్తుంటే ఏమవుతుంది అనిపిస్తుంది. మిక్సీకి మైక్రోవేవ్కి స్విచ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. వస్తువు ఆన్ చేయలేదు కాబట్టి పవర్ వేస్ట్ అవ్వదు అనుకుంటాం. ఖచ్చితంగా అవుతుందిట, అది కూడా లాంగ్ రన్లో అవుతుంది. అలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి గీజర్లు ఆన్ చేసి వదిలేయకూడదు, బాత్రూంలో లైట్లు వదిలేయకూడదు, బెడ్రూమ్లో లైట్లు, ఫ్యాన్లు వదలకూడదు. అంటే చిన్న బేబీ ల్యాంపులు ఉంటాయి, అవలా వెళుతూనే ఉంటాయి పగలు రాత్రి కూడా. ఇదంతా కూడా లాంగ్ రన్లో వేస్టేజ్. మనం ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లోనే వేసుకుందాం అనే ఆలోచన ఉండదు. మొత్తం వేసేసుకుంటారు, వీళ్ళు ఇంకో చోట ఉంటారు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, ఏసీలు రన్ అవుతూనే ఉంటాయి. ఈ పనులు చేయకుండా ఉంటే భవిష్యత్ తరాలకి కొంత మిగులుతుంది. అది ప్రధానమైంది నిర్లక్ష్యపు ధోరణి. ఇది అవసరానికి ఓకే, అవసరాలు కాదు. ఇవేంటంటే ఒక నెల ఏమవుతుందిలే అని, ఇదంతా ఎక్కువ అవుతుందంటే ఇవి ఒకటి ఎక్కువ అవ్వదు, ఒకటి ఎప్పుడు ఎక్కువ అవ్వదు. 100 ఒకట్లు ఎంత అయింది? ఒకటికే ఉంది. 1 నెంబర్ ఎప్పుడు ఎక్కువ కాదు. దాని పక్కన మనం చేర్చే సున్నాలు ఉన్నాయి చూసావా నిర్లక్ష్యంతో, అవి చాలా పెద్దవైపోతాయి. అవును. ఆఖరికి ఇప్పుడు పిల్లలు షేవింగ్ చేసుకోవడానికి కూడా కరెంటువే. సమస్తమైన వస్తువులు ఏది, పైగా ఇప్పుడు అన్నీ కరెంట్ తోటి నడుస్తాయి, కానీ వాటితో పని మనమే చేయాలి కదా, మనమే చేయాలి. ఇది వరకు కమలాపళ్ళు, బత్తాయిలు దీన్ని పెట్టి ఇలా తిప్పేవాళ్ళం. తిప్పితే కాదని ఇప్పుడు కరెంటుది, దాని మీదైనా బత్తాయి పండు నువ్వే కట్ చేయాలి, నువ్వే పెట్టాలి. దాని అంతా అది పరిగెత్తుకుంటూ వెళ్ళి బత్తాయి పండు తెచ్చి రసం చేసేసి తాగు, అందమని అందు కదా. అట్లా అందు వచ్చేస్తే గారు ఏమో మరి. ఆ కాయ ఫ్రిడ్జ్లో నుంచి తీయాలి పళ్ళు, లేదా బయట ఉంటే ఆ పళ్ళని కడుక్కోవాలి, చాకు పెట్టి కట్ చేసుకోవాలి. ఇది దాని మీద మనమే పెట్టాలి. నీకు ఎన్ని యూటిలిటీస్ వచ్చినా, కిచెన్ యాక్సెసరీస్ అంతే కదా, మనం అలాగే అనాలి దాన్ని. ఎన్ని హోమ్ అప్లయన్సెస్ వచ్చినా
వాటన్నిటితోటి మనం పని చేయాలి. ఈ పని చేయటం పక్కన పెట్టు, ఈ వస్తువుని ప్లగ్ పెట్టి వదిలిపెట్టేయటం, ఆన్ చేసి వదిలిపెట్టేయటం, ఫ్యాన్లు వదిలేయటం, లైట్లు వదిలేయటం, గీజర్లు వదిలేయటం, మైక్రోవేవ్లు వదిలేయటం, ఈ వదిలేసే ప్రక్రియకి గనక మనం కొంచెం అడ్డుకట్ట వేస్తే ఇది ఒక నిర్లక్ష్యపు ధోరణి. ఎలా ఆలోచిస్తాను మానేసుకోవాలి. కాదు రమ్మగారు, కరెంటు బిల్లు వస్తుంది, మేము కట్టగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది అని ఆలోచిస్తారు తప్ప ఇక్కడ ఇంకొక దాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం అనే థాట్ రాదు. వేస్ట్ చేస్తున్నాం అనే ధారణి గనక వస్తే ఇప్పుడు ప్రధానమైనది ప్రజలు ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడైనా మంచిగా ఉండటం, సరిగ్గా ప్రవర్తించడం అనేది ఒక చోట ఉంటేనే రెండో చోట ఉంటుంది. నిర్లక్ష్యపు ధోరణి ఇక్కడ ఉందనుకో అక్కడ కూడా ఉంటుంది. ఈ విషయం నాకు నిర్లక్ష్యం, అది నాకు నిర్లక్ష్యం లేదంటానికి వీలు లేదు. అంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అంతే. చూసి చూడటం పోతే పోయింది అనిపిస్తుంది, వెళ్తే వెళ్ళిన ఏమవుతుంది, ఓ రూపాయేగా, ఓ 10గా, 2గా, 3గా, 4గా అనిపిస్తుంది. ఈ 2, 3, 4, 10 లక్షల్లో తేలుతాయి చివరికి. ధోరణి మార్చుకోవాలి. అవసరం లేనప్పుడు ఎందుకు చేయాలి? ఇంకొకటి గమనిస్తూ ఉంటాం అమ్మగారు, ఆఫీసుల్లో మనది కాదుగా మనం కట్టంగానే ఆలోచనతో చాలా వరకు నేను గమనిస్తూ ఉంటాం. ఫ్యాన్లు వదిలేస్తారు, తర్వాత ఏసీలు వదిలేస్తారు, లైట్స్ వదిలేస్తారు. అనవసరమైంది ఎందుకు అన్న ఉద్దేశం పడరు. మనం కట్టట్లేదు కదా, ఒక్కసారి వెనక్కి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసే ఆలోచనే పెట్టుకోరండి, చేయరు. ఈ ధోరణి మార్చుకుంటే మనుషులు, మనకి కరెంటు కొంత సేవ్ అవుతుంది. ఇట్లా నిర్లక్ష్యంగా లేకపోవటం, సరిగ్గా ఉండటం అనేది మనకి ప్లస్. అది మనకు అలవాటు అవుతుంది. దాన్ని అలవర్చుకోవాలి. అదొక ప్లాన్ ప్రకారమే చేయాలి. ఫోన్లు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే పేల్తాయి అంటున్నారు కదా, వీటన్నిటితో ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించండి. ఓ చోట జాగ్రత్త వహిస్తే అన్ని చోట్ల మెల్లిగా జాగ్రత్త కొద్దిగా అట్లా వెళ్తుంది. జాగ్రత్త లేకపోతే ఎక్కడా ఉండదు, నీకు ఎక్కడా ఉండదు కదా. ఇది ఈ కేర్ఫుల్నెస్ ప్రతి వాళ్ళకి ఉండాలి. మనకు అలవాటైతే పిల్లలకి మనం నేర్పగలుగుతాం. మనం చేస్తే మన వెనకాల వాళ్ళు చేస్తారు. ఆఫీసుల్లో కూడా సీనియర్లు చేశారనుకో, జూనియర్లు ఆటోమేటిక్గా చేస్తారు. సీనియర్కే నిర్లక్ష్యం అయితే జూనియర్కి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడెక్కడా కట్టుని మేయదు, అది కూడా చేలోకే దిగుతుంది. ఈ రకమైన నిర్లక్ష్యపు ధోరణితోటి ఇది మన ఒక్కళ్ళది కాదు. పవర్ అంటే సార్వజనీనమైంది, ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం. మన రాష్ట్రానికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి సంబంధించింది కాబట్టి దీన్ని కొంచెం నేషనల్ వేస్ట్ అది చెయ్యకుండా ఉండాలి. మనం దేశానికి ఏమంటారు, దేశభక్తి కలిగి ఉండటం అవసరం కదా. ఆ దేశభక్తిలో ఇలాగా అందరికీ సంబంధించిన విషయాన్ని వేస్ట్ చేయకపోవటం కూడా ఒక ప్రత్యేకమైన విషయంగా గుర్తెరిగి ప్రవర్తించాలి. పిల్లలకి నేర్పాలి కదా. కాదు రమ్మగారు, నేను ఒక్కదాన్ని ఆగితే ఆగిపోతుందా, సేవ్ అయిపోతుందా అనే ఆలోచన ఉంటుందండి చాలా మందికి. అక్బర్ బీర్బల్ కథలో ఒక కథ చెప్తారు. మన ఊళ్ళో వైశ్యులు అంటాడు, అంటే వ్యాపారస్తులు, వైశ్యులు అని అనకూడదు, ఆ కాలం అప్పుడు అక్బర్ కాలం నాడు. మన ఊళ్ళో వ్యాపారస్తుల్లో ఎవరు సరైన వాళ్ళు, ఎవరు నిజాయితీ పరులో తెలుసుకోవాలనుకున్నారు. ఆయన ఏమన్నాడంటే, వ్యాపారస్తులు నిజాయితీతనం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయండి, మనం లాయల్గా ఉంటారు, అవన్నీ ఆలోచిస్తుంది, వాళ్ళ వ్యాపారమే వాళ్ళకి ఇంపార్టెంటు అన్నట్ట బీర్బల్. అనేసరికి అట్లా కాదు, ఏదైనా ఒక ప్రక్రియ, ఒక పరీక్ష పెట్టాలంటే సరే రాజుగారికి తలా ఒక 5 లీటర్ల పాలు పట్టుకురండి అని ఆ ఊళ్ళో ఉన్న మొత్తం వర్తకులందరికీ కబురు చేశారట. ఆ తొట్టె ఏమిటంటే ఎత్తైన తొట్టె, ఎత్తు తొట్టె, 4 అడుగులు వేసి తొట్టెలో పోయాలి, పాలు పోయాలి, మెట్లెక్కి తొట్టెలో పాలు పోయాలి. తొట్టె చాలా లోతుగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ తలా ఒక బిందె పట్టుకొచ్చారు, పోసేశారు. సాయంకాలానికి రాజుగారు బీర్బల్ గారు ఇద్దరు వెళ్ళి చూస్తే తొట్టె నిండా నీళ్లు ఉన్నాయి, పాలు లేవు. రాజు ఆశ్చర్యపడి, ఇదేమిటంటే, అవునండి ప్రతి వాళ్ళు అందరూ పాలు పోస్తారు, నేను ఒకడిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది, ఇంత పెద్ద తొట్టెలో పాలల్లో నేను పోసే 5 సేర్ల నీళ్లు ఎవరికి కనపడతాయని ప్రతివాడు అదే ప్లాన్ చేశాడు. అందరూ తలా ఒక 5 సేర్ల నీళ్లు తెచ్చి ఆ తొట్టెలో పోసేశారు. అది కింద ఉంటే చూసేవాళ్ళు, పైనుంది వాళ్ళు ఎవ్వరూ చూడలేదు, వాళ్ళు కూడా చూడలేదు. తమ నిర్లక్ష్యం తాలూకు, తమ అంటే ఈ ఎగవేత తాలూకు పర్యవసానం ఏమిటి అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఆ పర్యవసానం ఏమైంది చివరికి చూడండి, ఇలాగే అవుతుంది. మనం కూడా అంతే, వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారులే, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మనం ఉండకపోతే ఏమైంది, మన తప్పును ఎవరు చూశారు అనుకుంటే చివరికి ఇది అవుతుంది. మొత్తం నీళ్ళే మిగులుతాయి. మొత్తానికి పవరే లేకుండా పోతే మనం కొనుక్కున్న హోమ్ అప్లయన్సెస్ అని ఏ గంగలో కలపాలి మనం? అదే కదా, అది పెద్ద సమస్య కదా. మరి కాబట్టి జాగ్రత్తగా వాడండి, దీని మీద ఆలోచించండి.
దీనికి శ్రద్ధ వహించండి, పిల్లలకి నేర్పండి. అనవసరంగా స్విచ్లు వేసి ఉంచబోకండి. ప్లగ్ పక్కన స్విచ్ వేసి ఉంచి ఒక చిన్న బల్బు వెలిగినా లాంగ్ రన్లో అదొక యూనిట్ ఖచ్చితంగా అవుతుంది. ఒక రోజులో అవ్వదు, డెఫినెట్గా అవ్వదు, కానీ కొంతకాలానికి అవుతుంది. ఆ హ్యాబిట్ మంచిది కాదు. ఇది మార్చుకోండి, ప్రయత్నం చేయండి. మనం కూడా ఒక ఓతలాగా తీసుకోవాలి, ఇది వేస్ట్ చేయకూడదు. మనం అది ఈ ప్లాన్ మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలని పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. నేను ఒకరిని జాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది అని అనుకోవద్దు. ఈ జాగ్రత్తగా ఉండే వాళ్ళ సంఖ్య ఇలాగే పెంచుకుంటూ వెళ్ళాలి, అంతే. ఎంత మంచి స్టోరీ చెప్పారు అమ్మగారు 2 లైన్లలో. చాలా కరెక్ట్ అండి. రైట్ అండి. నమస్తే అమ్మగారు. నమస్తే జయ.